ఇక్కడ ఆ ఏరియాలో పెట్రోల్ పంప్ క్లోజ్ అయిపోయినాయా లేకపోతే క్లోజ్ అయినాయి. అంటే ఏమంటారు అన్న అక్కడ పోయి అడిగే ప్రయత్నం చేసినాడు పెట్రోల్ ఉందా లేదా నిన్న నుంచి ఎంత క్లోజ్ అవుతుంది, అందరు బాటిల్ పట్టుకొని పోతున్నారు అని అంటున్నారు. అంతే. అక్కడ నుంచి వచ్చినాం, కుకట్పల్లి, వాయించారు, అన్ని క్లోజ్. ఇక్కడ మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ కూడా క్లోజ్. ఇప్పుడే భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ అన్ని ఉన్నాయి, హెచ్పి అన్ని క్లోజ్ చేసి. అంటే ఆల్రెడీ పెట్రోల్ అందులో అయిపోయిందా లేకపోతే కావాలని జనాలు ఎక్కువ అని చెప్పేసి క్లోజ్ చేసే పరిస్థితి? అంటే మిషన్లు ఆన్లోనే ఉన్నాయి, మిషన్ ఆన్ ఉంటే అయిపోనట్టే కదా, నార్మల్ గా అండర్ గ్రౌండ్ లో ఉంటది. మరి ఎందుకు ఆపుతున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా ఆన్లైన్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎందుకు ఆపుతారో అర్థం కాదు. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారన్న పెట్రోల్ డీజిల్ దొరకక? నిన్న మార్నింగ్ నుంచి అంతమంది బాగానే దొరికిందా? బాగున్నది. అంటే నిజంగా ప్రభుత్వాలు ఏమో అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, కొరత లేదు, మీరు భయపడవద్దు, ప్రజలు భయపడి అతిగా తీసుకోవడం వల్ల పెట్రోల్ డీజిల్ తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది, భయపడొద్దు ప్రభుత్వాలు అంటారు. ఈ పరిస్థితి చూసి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు పరిస్థితి వచ్చి తెలుస్తూనే ఉంది కదా, పెట్రోల్ కొలత వస్తుంది, ఆల్రెడీ దొరకట్లేదు. అర్థమైంది. భయపడొద్దు అంటున్నారు. ప్రభుత్వం చెప్తూనే ఉంటది, మన భయం మనకే ఉంటది కదా, మన పనులు మనకు ఉంటాయి. పెట్రోల్ తో యూజ్ చాలా ఉంటది మనకి, గ్యాస్ తోనే ఆల్రెడీ అయిపోయింది, పెట్రోల్ తో ఉంటది కాబట్టి. అంటే చాలా మంది కూడా ఒక బైక్ వ్యక్తికి 1 లీటర్ పెట్రోల్ అవసరం అయితే కూడా ముందస్తుగా రేపటికి ఎల్లుండి కావాలని చెప్పి 3 రోజుల వరకు కూడా పెట్రోల్ తీసుకోబోతుంది. అట్లా ఇట్లా తీసుకోవడం వల్ల కూడా కొంచెం పెట్రోల్ సరిపోకపోయి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమందికి హెవీ వెహికల్స్ ఉంటాయి, స్కూల్ వ్యాన్స్ ఉంటాయి, స్కూల్ పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, 10th పోరగాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు, దాని వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉంటది. ఎట్లా మరి నిజంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉండి లభించకపోతే పరిస్థితి ఏందన్నా? జాబ్ లకు వెళ్లే వాళ్ళు కావచ్చు, ఆటోలు నడిపించుకునే వాళ్ళు కావచ్చు, పబ్లిక్ వెహికల్స్ వాడుకోవాలి, వాళ్ళకైనా కావాలి కదా. వాళ్ళకి కావాలంటే గవర్నమెంట్ ఇంకా ముందుకు వచ్చి ప్రొవైడ్ చేయాలి, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు కదా. మీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సజెషన్స్ ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు. దీని వల్ల కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటది. పెట్రోల్ వల్ల కొంచెం వచ్చి బంక్ ఓనర్స్ అయినా సరే కొంచెం వచ్చి చెప్పడం వల్ల బాడీస్ వల్ల కాకుండా వెహికల్స్ కొంచెం ఫాస్ట్ గా ఫిల్ చేస్తే బాగుంటదని అనుకుంటున్నాను. అంటే లిమిట్ పెడితే బాగుంటుంది అన్న, ఎంత అని చెప్పేసి. అంటే వెహికల్ ని బట్టి లిమిట్ పెడితే బాగుంటది. ఇప్పుడు స్కూటీస్ అయితే 5 లీటర్స్, కార్లు అయితే ఒక 10 లీటర్స్, బస్సులో అయితే ఒక 15 లీటర్స్ అట్లా ఇస్తే బాగానే ఉంటది. ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే టిండ్స్లల్లా, వాటర్ క్యాన్లల్లా పడితే ఇబ్బంది. ఎందుకంటే కారు ఉన్నోళ్ళు ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ చేయించుకొని 20 లీటర్ టిన్స్ పట్టుకొని వాళ్ళు పట్టుకొని వెళ్ళడం వల్ల మిగతా వాళ్ళకి, 2 వీలర్ ఉన్న వాళ్ళకి, స్కూల్ పిల్లల తీసుకోవడం దానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అంటే పెట్రోల్ వాళ్ళు క్యాన్స్ లో తీసుకొని స్టోరేజ్ చేసుకుంటున్నారు, దానివల్ల మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా.